కస్తూర్బా గాంధీ విద్యాలయం మనం పిట్లంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న సమస్యలేంటి? వారు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థినులు ఉంటారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఆహ్, వార్డెన్స్ ఉన్నారు? ఇక్కడ ఎంతమంది విద్యా బోధనను అందిస్తున్నారు? అసలు వీరికి పూర్తిగా ఏమైనా సమస్యలున్నాయా? నీటి కొరత లాంటిది ఏమైనా ఉందా? ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఆర్టీవీ ప్రత్యేకతను తెలుసుకుందాం. 300 మంది పైగా విద్యార్థినులు ఉండే కస్తూరిబా పాఠశాల ఇది. కస్తూరిబా పాఠశాలలో ప్రతినిత్యము బాలికలకు అత్యధికంగా రోజుకు 5 బకెట్ల నీరు అయితే అవసరం ఉంటుంది. ఆ నీటి కొరత ఉన్నదా లేదా? అసలు ఈ నీటి కొరత రావడానికి గల ప్రధాన కారణాలైతే వారు చెప్తుంది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఒక బోరు వేసింది ఉండే. ఈ బోరు ప్రధానంగా ఎండిపోయిందని చెప్తున్నారు. ఈ బోరులో గత 10 రోజుల నుండి నీళ్లు రాకపోవడం వల్ల సమస్య అయితే ఏర్పడింది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా ఈ బోరుకు సంబంధించి అయితే ఇక్కడ 10 రోజుల నుండి నీళ్లు రావడం లేదు. దీనివల్ల మాకు సమస్యలు అయితే ఏర్పడ్డాయి. తాత్కాలికంగా మా సమస్యను తీర్చేందుకు జిల్లా అధికారులు కూడా స్పందించారని చెప్తున్నారు. ఈ బోరు ప్రధానంగా ఈ కస్తూర్బా పాఠశాల కట్టినప్పుడు 2 బోర్లు వేశారని చెప్తున్నారు. అందులో మొదటగా ఈ బోరు మొన్నటి వరకు పనిచేసింది, 10 రోజుల వరకు. ఇందులో మోటార్ కూడా దించిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. ఇందులో మోటార్ చెడిపోతే మరో మోటార్ తెచ్చి పెట్టిన అంశాన్ని మనం పూర్తిగా ఈ డబ్బా ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకో బోర్ అయితే ప్రధానంగా ఇక్కడ సంపు, దీని కస్తూర్బా పాఠశాలకు నీటి కొరత ఉండద్దనే ఉద్దేశం మీద వాటర్ సంపునైతే అప్పట్లోనే నిర్మించారు. ఈ వాటర్ సంపు నిర్మించిన నేపథ్యంలో ఈ కస్తూర్బా పాఠశాలకు ఇక్కడ నుండి ఈ పైప్ లైన్ ద్వారా, ఏదైతే బోర్ల ద్వారా ఇక్కడికి నీళ్లు నిల్వ చేసుకొని ఇక్కడ నుండి పైకి ట్యాంకర్లకు పంపించే అవకాశం కోసము ఈ కస్తూర్బా పాఠశాలలో వాటర్ సంపునైతే నిర్మించారు. ఈ వాటర్ సంపు నుండి ప్రధానంగా పైకి వెళ్లేందుకు కూడా మోటార్ను ఇక్కడ అరేంజ్ చేసిన పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఈ మోటారు ఇక్కడ ఉంది. కింది నుండి పైపు ద్వారా పైకి వెళ్లేందుకు మోటార్ సంపునైతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ దీనికి అందరికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఒక గేట్ వాల్ కూడా పెట్టింది ఉన్నది. ఇక్కడ నుండి నీరని కూడా పైకి వెళ్ళే విధంగా ఏర్పాటైతే చేశారు. గత 10 రోజుల క్రితము ఏదైతే ఈ బోరు చెడిపోయిందో, ఈ బోరు చెడిపోవడం వల్ల పూర్తిగా సమస్య అయితే పిల్లలకు కొట్టేసినట్లు కనిపించింది. ఇక్కడ నుండి చాలా మనకు దూరంలో కనిపిస్తుంది ఒక బోరు. ఆ బోరు ఇటీవల కాలంలో బోర్ను అయితే వేశారు. ఆ బోర్ నుండి ఈ సంపులోకి నీరు తెస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి కొరత కొట్టేసినట్లే కనిపించిందనే చెప్పవచ్చు. దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా ఇందులో 300 మందికి పైగా విద్యార్థినులు ఉంటారు. వారందరికీ ప్రతిరోజు ఒక 20 నుంచి 30 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఎందుకంటే బాలికలకు ఖచ్చితంగా నీరు అవసరం ఉంటుంది. నీరు అవసరం లేనిది ఏది ఉండదు కాబట్టి దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ విద్యాలయంలో చూసుకుంటే మొత్తంగా బాలికలు 300కు పైగా బాలికలు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే ఈ విద్యాలయం, దీంట్లో అందరికీ కూడా నీటి సమస్య లేకుండా ప్రభుత్వం తీర్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి ఇక్కడ ఉండే సమస్యను పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఈ బోరు ప్రధానంగా హాస్టల్లో సమస్యలు ఉండేది బోరు, నీటి సమస్య. నీటి సమస్యను తీరిస్తే ఇక్కడ కూడా విద్యార్థులకు ఎలాంటి సమస్య ఏర్పడదు. నీరు ఉంటేనే అన్నింటికి సర్వరోగ నివారణ ఈ హాస్టల్లో విద్యార్థులకు. అలాంటి నీటి కొరత ఉండడం వల్లనే నీటి లభ్యత పూర్తిగా లేకపోవడం వల్లనే ఇక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. గత 10 రోజుల క్రితం మాకు బోర్లు చెడిపోయాయి. నిన్నటి వరకు కూడా ఒక చుక్క నీరు రాని పరిస్థితి ఉంది. ఈరోజు ఒక బోర్ వేసి అక్కడ నుండి టెంపరీగా ట్యాంకర్ల ద్వారా నీటిని అయితే సరఫరా చేశారు. సంపు నుండి మాకు లోపలికి వస్తున్నాయి, మేము పట్టుకుంటున్నాం. పూర్తి స్థాయిలో వాష్రూమ్స్ కానీ, నీటి కొరత కానీ పూర్తి స్థాయిలో సరైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించే దిశగా ప్రయత్నాలు సాగించాలని ఈ విద్యార్థులు అయితే చెప్తున్నారు. దీంట్లో నిర్వాహకులు, ఏదైతే పాఠశాల నిర్వాహకులు, వార్డెన్లు అయితే చెప్తున్న పరిస్థితి, మాకు నిన్నటి వరకు నీరు రాలేదు. గత 10 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మిషన్ భగీరథ అధికారులు కూడా నిన్న మా హాస్టల్ని సందర్శించారు. పూర్తి స్థాయిలో త్వరితగతిన మిషన్ భగీరథ నీళ్లను కూడా అందించే ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి కస్తూర్బా పాఠశాలలో నీటి కొరతకు సమస్యకు పూర్తిగా నిర్మూలన దిశగా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి వరకు ఈ నీటి కొరత నిర్మూలన పూర్తి చేస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద ఉన్నాము. దీనికి అందరికి సంబంధించి
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పిట్లం వద్ద ఉన్న దీనికి సంబంధించి వార్డెన్ ఉన్నారు. ఇక్కడ నిన్న మొన్నటి వరకు నీటి సమస్య ఉండే అని చెప్పి మీడియాలో వైరల్ అయింది. దీనికి అందరికి సంబంధించి వారిని అడుగుదాం. మేడం, ఇక్కడ మీకు ఎన్ని బోర్లు అంటే నీటి కుళాయిలు ఉన్నాయి? అసలు ఏం సమస్య ఉంది ఇక్కడ మీకు? అసలు ఏం లేదు, 2 బోర్లు ఉన్నాయి. 2 ఎట్ ఎ టైం పాడవడం జరిగింది. దానివల్ల ఈ సమస్య రేజ్ అయింది. అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. మేము ఆల్రెడీ ఒక బోర్ని 70-80 వేలు పెట్టి చేపియడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కొంచెం ప్రొలాంగ్తో కూడుకున్నది. బోర్ బండ్ రావాలి, ఇవన్నీ చాలా ఇబ్బందితో కూడుకున్నాయి. అప్పటికి మేము ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ కంప్లీట్గా మేము వాటర్ యూజ్ చేసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు ఇంత సమస్య ఉంటే మాకు 347 స్ట్రెంత్, 319 ఉన్నారు పిల్లలు. ఈరోజు పిల్లలు ఉన్నారంటే మేము అంత సమస్య ఉంటే మేము పేరెంట్స్ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇది కొద్ది కాలం మాత్రమే, ఒక 2-3 డేస్లలో రెక్టిఫై అయ్యే పని. దీనికి మీరు ఇంత అంటే అది కాదు మేడం, ఒక విషయం ఏంటంటే పూర్తిగా ఇక్కడ నీటి చెప్పేది నీ బోర్లలో నీరు ఇంకిపోవడం వల్ల సమస్య ఏర్పడదు. అంటే ఈ బోర్లు వేసి ఎన్ని రోజులు అవుతుంది? బోర్లు ఖరాబ్ అయ్యి ఎన్ని రోజులు అయింది? బేరు ఖరాబ్ అయ్యి కాదు సార్, జస్ట్ కొన్ని రోజులే. బోరు మొత్తం వాటర్ ఇంకిపోయినాయి. ఇంకొక బోరు రెక్టిఫై చేసుకున్నాం 2-3 డేస్ క్రితం. అంటే 2-3 డేస్ క్రితం నీరు అయితే సమస్య ఏర్పడింది ఇక్కడ మీకు. అంటే బోర్లు లేకపోవడం వల్ల సమస్య అంతే. అప్పటికి మనం మిషన్ భగీరథ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది, మేము యూజ్ చేసుకున్నాం సార్. ఇంతే. పై అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. ఇది ఏంటి అంటే ట్యాంకు కాలేదు కాబట్టి ప్రాబ్లం, అంతే. అంటే ముఖ్యంగా ఇక్కడ వాటర్ సంప్ కూడా ఉండే, వాటర్ సంప్లో వాటర్ యూజ్ చేస్తున్నాం సార్, అన్నీ ఉన్నాయి. కొంచెం ప్రాబ్లం అంతే. ఆ వాటర్ దీన్ని మామూలుగా బోర్ ఖరాబ్ అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే దీన్ని అంతా మనం మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ గత 10 రోజులుగా బోర్లో గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల సమస్య అయితే ఏర్పడింది. ఈ సమస్యని పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసుకోవడానికి పై అధికారులందరికీ కూడా మేము సమాచారం ఇచ్చాం. నిన్న మా హాస్టల్కి ఏదైతే కస్తూర్బా గాంధీ పాఠశాలకు పై అధికారులు కూడా వచ్చారో దానికి సంబంధించి ఒక బోర్ను అయితే మేము ప్రత్యేకంగా వాడుకున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి వాటర్ సమస్యను రాకుండా పూర్తి స్థాయిలో మేము సమస్యను పరిష్కరించే దిశగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పి హాస్టల్ వార్డెన్ చెప్తున్న పరిస్థితి. కస్తూరిబా పాఠశాలలో నీటి సమస్య కొట్టొచ్చినట్లు గడుపుతుంది. ఎందుకంటే ఇక్కడ సంపు నుండి విద్యార్థులకు నీటిని అందిస్తున్న పరిస్థితి. ఇది చూద్దాం మనం. ఈ సంపు ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్లనే దీనికి అందరికీ కూడా సమస్య ఏర్పడుతుందని చెప్పొచ్చు. సుమారు 300లకు పైగా విద్యార్థులు ఇందులో ఉంటారు కస్తూరిబా విద్యాలయంలో. దీంట్లో అందరికీ చూడవచ్చు, ప్రభుత్వము ఏదైతే పూర్తి స్థాయిలో వీరికి బోర్లు వేయించి ఇవ్వకపోవడం వల్లనే ఇక్కడ సమస్య అధికంగా ఉంది. నిన్న జిల్లాకు సంబంధించిన సబ్ కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. పూర్తిగా చూడవచ్చు, సంపులో వాటర్ నింపుతున్నారు. ఈ సంపు నుండి దాంట్లోకి వెళ్తే కానీ ఆ ట్యాంకర్ల ద్వారా వాష్రూమ్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వాష్రూమ్లోకి సరైన సమయంలో నీళ్లు రాకపోవడంతో విద్యార్థులందరూ కూడా బకెట్లలో నీళ్లు పట్టుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే కస్తూర్బా నిర్వాహకులు మాత్రం విద్యార్థులు ఉన్న ఏదైతే బాలికలు ఉన్న హాస్టల్లోకి రాకూడదనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో అక్కడికి వాష్రూమ్స్లో అయితే నల్లలు లేకపోవడం, బకెట్లలో నీళ్లు పట్టకపోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. నిర్వాహకులు మాత్రం దాంట్లోకి లోపలికి రాణించకపోవడం, ఇక్కడ సంపులో మాత్రం నీళ్లు నిండుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడో బోర్ ఉంటుంది, ఆ బోర్ నుండి ఈ సంపులోకి నింపుతారు. ఈ సంపు నుండి లోపలికి పైప్ ద్వారా తీసుకెళ్తారు. కానీ దీంట్లో నుండి డైరెక్ట్గా ట్యాంకులోకి తీసుకెళ్తే బాగుంటుంది. ట్యాంకులోకి నీళ్లు వెళ్ళకపోవడం వల్లనే దీనికి అంతటి కూడా ప్రధాన కారణం అని చెప్పచ్చు. డైరెక్ట్ సంపు నుండి పైకి ట్యాంకులోకి నీరు లేకపోవడం వల్ల ప్రధానంగా నీటి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. దీనికి అందరు కూడా మొత్తంగా చెప్పచ్చు, ఈ సంపులోకి సంబంధించి పూర్తి స్థాయిలో నీరైతే ఇక్కడికి సంపులోకి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సంపులో నుండి నీరని ఈ పైప్ ద్వారా అయితే లోపలికి వెళ్తున్నాయి. ఈ లోపలికి చూడొచ్చు, ఈ పైప్ ద్వారా అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళకపోవడమే ప్రధాన కారణమనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కస్తూర్బా పాఠశాలలో మొత్తంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నీటి సమస్య అత్యధికంగా ఉండడం వల్లనే ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా సమస్యను తీరుస్తామని చెప్పి మాట ఇవ్వడం వల్లనే విద్యార్థినికి సంబంధించిన ఏదైతే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పూర్తి స్థాయిలో మాకు ఈరోజు నీళ్ళు వస్తున్నాయి, నిన్నటి వరకు కొంచెం ఇబ్బంది ఉండని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.